హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిఎస్ శివకుమార్. ఈరోజు మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను ఓన్లీ బేసిక్ ఎలిమెంట్స్ మాత్రమే చెప్తాను, డీటెయిల్గా కాకుండా ఓన్లీ బేసిక్. ఇది ఎవరైతే ఎక్సెల్ బాగా వస్తుందో అండ్ ఎవరైనా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి కొంచెం రెవెన్యూ ఎర్న్ చేయాలి అలాంటి వాళ్ళు, అంటే అకౌంటెంట్స్ కానీ ఏదైనా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, కొద్దిగా ఎక్సెల్ వచ్చిన వాళ్ళు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానండి. సో ఇన్ కేస్ ఇండివిజువల్ అయితే కనుక మీరు ఎటువంటి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీకు ఎక్సెల్ వచ్చు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు కూడా ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోవచ్చండి. అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను ఒక 10 to 20 lakhs మధ్యలో లోన్, అంటే 1 lakh to 20 lakhs మధ్యలో లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీసెంట్గా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను చేశాను, అది అప్రూవ్ అయ్యింది. సో ముద్రా లోన్ కింద అప్రూవ్ అయింది. అండ్ అలానే కాకుండా వేరే స్కీమ్స్ ఉన్నాయండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను ఇది. సో 10 lakhs to 20 lakhs మధ్యలో లోన్కి అయితే ఇది సరిపోతుంది అదనమాట. సో యాక్చువల్గా మనం తెలుసుకుందాం బేసిక్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటంటే జస్ట్ ఏం లేదు, మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, లేకపోతే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది, మనం లోన్కి అప్రోచ్ అవుతున్నాం. ఓకే, ఆ లోన్కి అప్రోచ్ అయ్యేటప్పుడు లోన్ వాళ్ళకు, అంటే బ్యాంకర్స్ కానీ ఫైనాన్షియల్స్ మనకి ఎవరైతే లోన్ ఇవ్వబోతున్నారో వాళ్ళకు మన బిజినెస్ మీద కంప్లీట్ ఐడియా ఉండదు. సో మనం ఏం చేస్తామంటే దాన్ని డాక్యుమెంట్ చేసి, దాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, డాక్యుమెంట్ చేసి మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్లో తీసుకుంటే ఇతను కొత్తగా జిమ్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. సో జిమ్ ఎస్టాబ్లిష్ చేయకపోతే నేను జిమ్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాను, దానికి ఎంత కాస్ట్, నాకు రెవెన్యూ ఎలా వస్తుంది, సో ఇవన్నీ డీటెయిల్ డిస్క్రిప్షన్ అన్నీ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటాయి. సో మీరు అయితే కొన్ని బేసిక్స్ ఉంటాయండి. ఈ మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని రెడీగా ఉన్నప్పుడు, అది చేద్దాం అనుకున్నప్పుడు, లేదా మీరు వేరే వాళ్ళకు, నేను సీఏ కదా, నాలాంటి వాళ్ళకు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని ఇచ్చేటప్పుడు మీరు మీకంటూ కొన్ని ఐడియా ఉండాలి. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలంటే కొన్ని బేసిక్ ఐడియా ఉండాలి ఆ బిజినెస్ ఓనర్కి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే మనం ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రీ ఇన్ విచ్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద ప్రాజెక్ట్. అంటే మీరు ఏ బిజినెస్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను జిమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడండి, క్లియర్ ఐడియా ఉండాలి. ఏదో మనము డాక్యుమెంట్లో రాస్తాం కదా అన్నట్టు కాకుండా ఒకసారి వాళ్ళు మన ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఇంటర్వ్యూ చేస్తారు. సో మనకు బేసిక్ ఐడియా ఉండాలి, బేసిక్ అది డీటెయిల్గా ఐడియా ఉండాలి. డీటెయిల్గా ఉంటే మన బెస్ట్ అనమాట. అంటే జిమ్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను లక్కీగా జిమ్ ట్రైనర్ కాబట్టి ఇండస్ట్రీ గురించి బాగా ఐడియా ఉంది. సో ఇతను జిమ్ పెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు బాగుంటుంది. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి, మీరు ఇన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ చేశారు అండ్ మీరు ఇప్పుడు బయటకు వచ్చి నేను కంపెనీ పెడతాను అనుకోండి, అప్పుడు మీకు ఐడియా ఉంటుంది, మీకు సపోర్ట్ కూడా, మార్కెట్ నుంచి సపోర్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకోటి క్లియర్ ఐడియా అబౌట్ ప్రోడక్ట్, ప్రాజెక్ట్ ఆర్ సర్వీస్. ఓకే, మనకు ఆ ఇండస్ట్రీ గురించి ఐడియా వచ్చింది, కానీ మనం చేయబోతున్న స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఏంటి ఆర్ సర్వీస్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లియర్గా మనకు ఐడియా ఉండాలి. నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్తే అర్థమవుతుందండి. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ అండి. అంటే ఇప్పుడు మనం కొత్త యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం, అంటే బిజినెస్ సెటప్ చేయబోతున్నాం, దానికి ఎంత కాస్ట్ అవుతుంది. ఓకే, ఏదో రఫ్గా కాకుండా డీటెయిల్గా కాస్ట్, అంటే నాకు రా మెటీరియల్స్కి ఇంత అవుతుంది, ప్లాంట్ అండ్ మిషనరీకి ఇంత అవుతుంది, రెంట్ అడ్వాన్స్ని ఇంత పే చేస్తాను, సో నాకు ఒక 6 నెలల పాటు పెద్ద బిజినెస్ ఉండకపోవచ్చు, సో నాకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కొంచెం ఉంటుంది అనేది మనం కాస్ట్ అనేది క్లియర్ ఎస్టాబ్లిష్ చేయాలి. అందులో మనం ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ కావాలనుకుంటున్నాం, అంటే మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 20 లక్షలు అయింది అనుకోండి, మన కాంట్రిబ్యూషన్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకోండి మన కాంట్రిబ్యూషన్, అంటే 4 లక్షలు మనం కాంట్రిబ్యూట్ చేయబోతున్నాం, 4 lakhs, అండ్ రిమైనింగ్ 16 lakhs మనం ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా కానీ ఎక్కడైనా అప్రోచ్ అవుతాం. ఇంకోటి ఏంటంటే 4th పాయింట్ ప్లానింగ్ అండ్ హౌ ద ప్రాజెక్ట్ విల్ బి సెటప్. సో ప్రాజెక్టు కాస్ట్ ఐడియా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నాం కదా, ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం అంటే మనము రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఈ మిషనరీ ఎట్లా తీసుకొస్తాం, ఇది పాయింట్. ఎందుకంటే మన మధ్యలో కొటేషన్స్ అడుగుతారనమాట, ఎవరి నుంచి మనం ఇన్ కేస్ మీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఓకే అయిపోయి లోన్ శాంక్షన్ అయింది అనుకోండి, కొటేషన్స్ అడుగుతారు. సో అది ముందే ఇబ్బంది పడకుండా క్లియర్గా తెలుసుకోవడానికి, అంటే మనం రెడీ ఉండాలి. అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ నుంచి ఏదైనా రా మెటీరియల్ ఇక్కడ నుంచి తెస్తాము, ఇంకా మిషనరీ ఉంటే ఇక్కడ నుంచి తెస్తాము అనేది క్లియర్ ఐడియా ఉండాలి. తర్వాత 5th పాయింట్ అంటే టెక్నికల్ ఫీజబిలిటీ అంటే ఒకవేళ మీరంతా బాగానే ఉంది, మీరు ఒక ప్రోడక్ట్ రెడీ చేయబోతున్నారు, మరి రెడీ చేస్తే అది మార్కెట్లో సేలబుల్ ఉంటుందా అనేది చూసుకోవాలి. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ సడన్గా రేపు గవర్నమెంట్ మీరు సపోజ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ది లేదా పాలిథిన్ బ్యాగ్స్
సంబంధించి లేకపోతే వన్ టైం యూస్ ప్లాస్టిక్ అటువంటి ఐటమ్స్కి సంబంధించిన ఏమైనా ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, రేపు గవర్నమెంట్ బ్యాన్ చేస్తే సో అవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. సో అదని టెక్నికల్ ఫీజిబిలిటీ అంటారు. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ. ఓకే, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అంటే ఏంటంటే, ఓకే మీకు బిజినెస్ రన్ చేయడానికి ఒకరు లోన్ ఇస్తున్నారు, మరి మీరు ఆ లోన్ తిరిగి కట్టగలుగుతారా? మీరు కనీసం బేసిక్ ఎక్స్పెండిచర్ మీరు తీయగలుగుతారా? మీకంటూ మీ పర్సనల్ ఖర్చులో కొన్ని ఎక్స్పెన్సెస్ తీయగలుగుతారా? ఇది చూస్తుంది ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. మీ మొత్తం రిపోర్ట్లో ఆల్మోస్ట్ అదే ఉంటుంది ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ. సో అంటే బేసిక్ లెవెల్లో ఉన్నదానికి. అది కనుక కొంచెం అడ్వాన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అయితే కనుక చాలా ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అందులో ఒక పార్ట్ ఉంటుంది, కానీ మిగతా చాలా ఉంటుందండి. టెక్నికల్ ఫీజిబిలిటీ కానీ వయబిలిటీ కానీ చాలా ఉంటుంది అట్లాంటివన్నీ. సో అది. అండ్ 7th పాయింట్ వచ్చేసి హౌ డూ యూ రన్ ద బిజినెస్. ఓకే, ఇవంతా ఐడియా వచ్చింది. బిజినెస్ సెటప్ అయిపోయిన తర్వాత మీరు బిజినెస్ ఎలా రన్ చేస్తారు అనేది మీకంటూ క్లియర్ ఐడియా ఉండాలి. అంటే ఇవన్నీ బ్యాంకర్ అడగచ్చండి, అడిగితే మనం డీటెయిల్స్ చెప్పగలగాలి. మధ్యలో అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు మీరు ఏకి ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిస్తారు అంతే. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా అని బ్యాంకర్కి ఇస్తే ఆయన చూసుకొని ఓకే బాగుంది అని అన్నాడు, మధ్యలో క్వశ్చన్స్ చేస్తాడు. అంటే డౌట్ వస్తుంది అతను కూడా, మీకంటూ బేసిక్ ఇందులో ఏవైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్గా తెలుసా అనేది చేస్తాడు. సో అందుకే మనకు క్లియర్ పిక్చర్ ఉండాలి. మన బిజినెస్ ఎలా రన్ చేస్తాం, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, మనకు ఎట్లా మన బిజినెస్ ఇంకా సస్టైనబిలిటీ ఉంటుందా, గ్రోత్ ఉంటుందా అనేది ఇవన్నీ చూసుకోవడం. సో ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ అండి చాలా బేసిక్ రిపోర్ట్ అండి. మీరు కొన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు, కొన్ని ఎలిమెంట్స్ ఉండకపోవచ్చు, కానీ నేను మెయిన్గా ఫైనాన్స్ ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఒక బిజినెస్ని ఎలా అనాలిసిస్ చేస్తామో అనే దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, రైట్. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి కవరింగ్ లెటర్ అండి. ఇది చాలా సింపుల్ కవరింగ్ లెటర్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మా క్లయింట్ పేరు హార్ట్ ఫైర్ జిమ్, వైబిలిటీ రిపోర్ట్ ఫర్ టర్మ్ లోన్ టు సెటప్ ఎ జిమ్ నియర్ సికింద్రాబాద్, అడ్రస్ జస్ట్ అంతే రాశాను, పెద్ద కాంప్లికేట్ చేయలేదు నేను. ఈ కవరింగ్ లెటర్ ఒకటి ఉండాలి, జస్ట్ అంటే కవర్ పేజ్ అనుకోండి. తర్వాత ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను కొంచెం డీటెయిల్గా రాశానండి. ఇంట్రడక్షన్ అంటే ఆయన ఏం చేశాడు అని. సో ఈ పర్సన్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ యోగా టీచర్. సో ఈయన ఫిట్నెస్ ట్రైనర్ ప్లస్ యోగా టీచర్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కొంచెం రాశాను అనమాట అతని గురించి. ఈ 15 years of experience in gym training, fitness training, yoga teaching, personal fitness training and other allied activities with respect to personal fitness and yoga. He also has sound knowledge and experience in fitness training, equipments, diets and muscle building products. After serving 15 years in the fitness training and yoga teaching industry, and for achieving his goal, he wants to set up a gym in Secunderabad region. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉండొచ్చు అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, దీంట్లో నాలెడ్జ్ ఉందని నేను క్లియర్గా చెప్పేసాను, కొద్దిగా సింపుల్గా చెప్పేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అతని గురించి చెప్పాను. ఇంకా కావాలంటే డీటెయిల్గా రాయొచ్చండి, ఇది చాలా సింపుల్ రిపోర్ట్ ఇది. తర్వాత నెక్స్ట్ చూస్తే మన ఆ ఇండస్ట్రీ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ, ఫిట్నెస్ ఇండస్ట్రీ. సో ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి మనం కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటంటే ఫిట్నెస్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, అది అంటే ఎలా గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే the fitness industry is evolving rapidly with new technologies, trends and customer demands. After COVID-19, people are more conscious about their physical and mental fitness and are engaged in physical fitness training. A study conducted by Gymplic reveals that 58% of men join in a gym for body weight training to build muscles. Youth population between 15 to 34 years of age is the main target group for this industry. As per the Ministry of Statistics and Program Implementation, India's youth is expected to constitute 35% of the total population, 440 million. అంటే మీరు చూస్తే ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి నేను కొద్దిగా డీటెయిల్గా ఎలాబరేట్ చేశాను. ఓకే, అంటే ఫిట్నెస్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు ఫిట్నెస్, అంటే 18 to 34 మధ్యలో ఉన్న వాళ్ళు. సో ఈ COVID-19 తర్వాత హెల్త్కి అందరూ చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ నేను చెప్తున్నాను. సో ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి నాకు క్లియర్ ఐడియా ఉంది కాబట్టి, అంటే నాకు కాదు క్లయింట్కి క్లియర్ ఐడియా ఉంది కాబట్టి ఆయన కొన్ని పాయింట్స్ చెప్పాడు, నేను అది నోట్ చేసుకున్నాను. బేసిక్ ఐడియా ఉండాలండి. మీరు గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో నుంచి కానీ ఇది మీరు రాసుకోవచ్చు ఇట్లా ఈ డిస్క్రిప్షన్ అనేది. సో మనకంటూ రాయడం అంటే ఏదో పాష్గా రాయాల్సిన అవసరం లేదండి, బేసిక్గా రాయాలండి, అదే చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. సో ఇది. సో నేను ఏం చేస్తాను, ఇంట్రడక్షన్ కింద ఆయన గురించి చెప్పాను, అండ్ తర్వాత ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చూస్తే మెల్లమెల్లగా నేను ముందుకెళ్తున్నాను అనమాట. సో ఇదనమాట. సో ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే మన జిమ్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది. ఓకే, ఇది కొంచెం డీటెయిల్గా కూడా రాయొచ్చు. నేనేం చేశాను చూడండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఏం చేశాను, ద జిమ్ అండ్ ఫిట్నెస్ ట్రైనింగ్ సెంటర్ ఈస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ సికింద్రాబాద్ నియర్ క్లాక్ టవర్, విచ్ ఈస్ సెంటర్ ఫర్ అరౌండ్ 6,000 హౌస్ హోల్డ్స్. ద జిమ్ capacity would be around 120 members per day. Okay, refer workings and rasanu with around 20 equipments and workout stations. We are anticipating and will achieve our gym membership to
to around 120 members by the end of March 2025. We would charge membership fees around 1,500 per member per month. Estimated monthly turnover is 1,80,000 per month. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మేము జిమ్ ఎక్కడ పెట్టబోతున్నాము, ఆ ఏరియాలో ఎంతమంది ఉంటారో, సో మా జిమ్లో ఎన్ని వర్క్ స్టేషన్స్ ఉన్నాయి అంటే వర్కౌట్ చేసే స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎంత కెపాసిటీ ఉంది మా జిమ్కి, ఆ ఫుల్ కెపాసిటీ ఎంత ఉంది, ఆ కెపాసిటీ మేము ఎప్పుడు రీచ్ అవ్వబోతున్నాం, మా ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా డిస్క్రైబ్ చేశాను. సో ఇప్పుడు మీరు దాన్ని ఇంకా డీటెయిల్గా కింద బ్రేక్ డౌన్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే జిమ్ టైమింగ్స్, ఓకే, జిమ్ ఎప్పుడు ఓపెన్ చేస్తాము, ఓపెన్స్ ఎట్ మార్నింగ్ 5 to 10 PM, ఓకే, 5 AM ఓపెన్ చేస్తాం. అంటే మార్నింగ్ 10 to మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు మన జిమ్ నడుస్తుంది, మన హార్డ్వేర్ జిమ్ నడుస్తుంది. అయితే ఓకే జిమ్ నడుస్తుంది, కానీ జిమ్ నిజంగా మార్నింగ్ 5కి ఓపెన్ చేసి నైట్ 10 వరకు ఫుల్ జనాలు రారు కదండి. సో మనకేంటంటే ఎఫెక్టివ్ వర్కౌట్ అవర్స్, సో అంటే ఎఫెక్టివ్గా ఏ టైంలో ఎక్కువ జనాలు వస్తారు. ఇక్కడ నేను చూస్తే మీరు 6 AM to 10 PM. సో జనరల్గా 6 నుంచి 10 మధ్యలో జిమ్లో చాలామంది ఉంటారు, అందులో కూడా 6 to 8 వరకే చాలా ఎక్కువ జనాలు ఉంటారు, 8 or 9 వరకు. సో నేనేమనుకుంటున్నానంటే 6 to 10 వరకు మా దగ్గర రీజనబుల్గా మెంబర్స్ వస్తారు. ఇక 10 నుంచి పెద్దగా ఉండకపోవచ్చు. తర్వాత మళ్ళీ సాయంత్రం అంటే ఆఫీసెస్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంటికాడ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత, స్టూడెంట్స్ కానీ వాళ్ళు జనరల్గా అందరూ 5 o'clock అట్లా ఫ్రీ అవుతారు. సో 5 to 9 వరకు, ఇక మీకు తెలిసిందే 9 వరకు జిమ్ బాగానే ఉంటుంది, 9 వరకు 10 వరకు కూడా నడుస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే మార్నింగ్లో ఒక 4 గంటలు, ఈవినింగ్ ఒక 4 గంటలు. సో నేను ఏం చేశాను అంటే మెంబర్స్ కెపాసిటీ పర్ అవర్, అంటే నేను ఏం అజ్యూమ్ చేసుకున్నానంటే ఒక్క మెంబరు జిమ్ ఎంతసేపు చేస్తాడు, 1 hour. కొందరు ఎక్కువ చేయొచ్చు, కొందరు తక్కువ చేయొచ్చు, కానీ యావరేజ్గా అయితే 1 hour చేస్తారండి. సో ఈ 15 ఎలా వచ్చింది అంటే ఇక్కడ నాకు జిమ్ వర్క్ స్టేషన్స్ మీరు పైన చూస్తే నేను 20 అని రాసుకున్నాను, ఓకే, 20 వర్క్ స్టేషన్స్ అని రాసుకున్నాను. సో నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రతి వర్కౌట్ స్టేషన్ దగ్గర ఒక 15 మంది ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నా జిమ్లో మొత్తం 20 వర్కౌట్ స్టేషన్స్ ఉన్నాయి. సో 20 వర్కౌట్ స్టేషన్స్ అంటే 20 వర్కౌట్ స్టేషన్స్లో ఎప్పటికీ 15 మెంబర్స్ ఏదో ఒకటి వాడుతూ ఉంటారు అనే, ప్లస్ అందులో ప్రతి అవర్, సో ఒక అవర్కి మీరు చూస్తే ఎంత 15 అంటే ఒక అవర్కి 15 మంది మనం 50 మెంబర్స్ని మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం. అది 4 hours ఎంత అవుతుంది, 60 members. సో అది మార్నింగ్, సేమ్ ఈవినింగ్. సో నేనేమనుకుంటున్నానంటే సింపుల్గా చెప్పాలంటే నా జిమ్ మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours ఉంటుంది. ఒక్కొక్క అవర్కి మనకు 15 members కేపబిలిటీ ఉంటుంది. సో 15 into 4 60 members. సో ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా 60 members. సో 120. అంటే నా జిమ్ కెపాసిటీ ఎంత ఉందండి, 120. అంటే 120 members ఆన్ అన్ యావరేజ్గా మన జిమ్ అకామిడేట్ చేయగలుగుతుంది, ఓకే. అంటే నేను ఎట్లా ఎస్టిమేట్ చేసుకుంటా అంటే అందరు 6 o'clock రారు. సో కొందరు 6కి, కొందరు 7కి, కొందరికి 8కి అట్లా వస్తుంది. లేదంటే మనం టైం స్లాట్ చెప్పి జిమ్లో అట్లా చెప్తాం. సో ఇదండి. సో అట్లా క్లియర్గా చెప్పాలి, ఇక్కడ చెప్తేనే వాళ్ళకి ఇంప్రెషన్ కలుగుతుంది. ఏదో గుట్టిగా రాయడం 120 members, 150 members ఉన్నారు, ఇట్లా ప్రాక్టికల్గా రాయాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఎస్టిమేటెడ్ వర్కౌట్ టైం ఫర్ ఈచ్ మెంబర్ ఈజ్ 1 hour. నేను ఇందాక చెప్పాను ఒక మనిషి 1 hour చేస్తాడు, అంతకని వచ్చాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే నేను ప్రాజెక్ట్ కాస్ట్ రాశాను, ఇందాక మీ పాయింట్స్లో ప్రాజెక్ట్ గురించి చెప్పాను. ఎట్లా అంటే ఇతనికి ఏంటి, జిమ్ అంటే ఫస్ట్ కాస్ట్ ఏముంటుంది, మెషినరీ. సో మెషినరీ 14 lakhs మెషినరీ, 14 lakhs వరకు మెషినరీ కాస్ట్ ఉంది అతనికి. తర్వాత ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఒక 3,25,000 పెడతారు. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ లైటింగ్ 1,20,000, ఎయిర్ కండిషనింగ్ 85,000, అదర్ సెటప్ అండ్ ఇనిషియల్ మెయింటెనెన్స్ 70,000. సో మీకు అర్థమైండొచ్చు. సో ఇందులో ఏంటంటే మొత్తము మనం ప్రాజెక్ట్ ఎంత కాస్ట్ అవుతుందని చెప్పి రాశాను. ఇది నేను సింపుల్గా రాశాను. అంటే ఇది మెషినరీ కాస్ట్ అయితే ఎగ్జాక్ట్ అండి 14 lakhs. ఫర్నిచర్ 3 lakh అండ్ ఇంటీరియర్స్ 3,25,000 రాశాను. అందులో యాక్చువల్గా రూమ్ రెంట్ డిపాజిట్ కూడా ఉంది. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ లైటింగ్, ఎయిర్ కండిషనింగ్ 85,000, ఒక 3 ACలు పెడతాను అడుగుతాను, 2-3. అదర్ సెటప్ అండ్ ఇనిషియల్ మెయింటెనెన్స్ 70,000, ఇనిషియల్ మెయింటెనెన్స్ 70,000 వరకు ఖర్చు అవుతుంది. సో మొత్తం కలిపితే మనకు 20 lakhs ప్రాజెక్ట్ కాస్ట్. సో ఇంతకని చెప్పాను కదా, మన ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఏంటంటే 20 lakhs, ఓకేనా, రైట్. సో ఇదండి ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే. తర్వాత ఎస్టిమేటెడ్ టర్మ్లో రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఏంటి, నేను చెప్పాను కదా మనము దీంట్లో ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతున్నాము, అవతల పర్సన్ ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతున్నాడు అనేది, అంటే ఓనర్. సో ఇక్కడ మీరు చూస్తే టర్మ్లో ఒక 10 lakhs అప్రోచ్ అవుతున్నాడు, ఓనర్ షేర్ వచ్చేసి 10 lakhs. సో 50-50. అంటే ఏంటంటే ఇక్కడ ఓనర్ 10 lakhs తీసుకురాబోతున్నాడు, ఇంకో 10 lakhs అతను లోన్ ద్వారా ప్రయత్నిస్తున్నాడు అండి. ఇప్పుడు ఇతనైతే అతనికి గుర్తుపెట్టుకొని కొలాటరల్ ఏం లేదు. సో కొలాటరల్ అంటే కొలాటరల్ అంటే మనం ఏదైనా తాకట్టు పెట్టడానికి ఏం లేదు. సో జనరల్గా ఏమవుతుంది, ముద్రా లోన్ కానీ ఇట్లాంటి లోన్స్ కానీ 10 lakhs వరకు గవర్నమెంట్ లిమిట్ ఇచ్చిందండి, కొలాటరల్ ఫ్రీ లోన్ అని చెప్పి. సో ఆ 10 lakhs వరకు రావచ్చు అట్లా అని చెప్పి నేను 10 lakhs పెట్టాను. ఇతను కొలాటరల్ ఉంటే కనుక ఇంకొద్దిగా ఎక్కువ పెట్టచ్చు, కానీ కొలాటరల్ లేదు, ఓకేనా. సో ఇది
నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మీరు ఇక్కడ జాగ్రత్త ఉంటారు. మెషినరీ కాస్ట్ 14 lakhs అని చెప్పాను కదా. ఈ 14 lakhs ఎలా అంటే డీటెయిల్ బ్రేకప్ ఉంది. మీరు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ నాకు డీటెయిల్ బ్రేకప్ వచ్చేసి 13,55,000 అలా వచ్చింది. సో ఆ డీటెయిల్ అంటే ట్రెడ్మిల్ ఎంత, ఇంకా బెంచెస్ కానీ డంబల్స్ కానీ వేరే ఏ ఎక్విప్మెంట్ ఎంత డీటెయిల్గా బ్రేకప్ తీసుకుని మళ్ళీ ఇదే కొటేషన్ రూపంలో కూడా వాళ్ళకి ఇవ్వాలి. మన అంటే కొటేషన్ మనకు సప్లయర్ ఇస్తాడు, మనం తీసుకెళ్ళి బ్యాంకర్కి ఇవ్వాలి, అప్పుడే అతను నమ్ముతాడు. సో అట్లా మీరు డీటెయిల్గా ఉంటే కాస్ట్ అట్లా డీటెయిల్గా రాసుకోవచ్చు అండి. కానీ కాస్ట్ మాత్రం రియలిస్టిక్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఎంత నియర్ టు కరెక్ట్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఇంకోటి మరీ ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా పెట్టేసేయండి కాస్ట్ అయితే. ఓకే, నెక్స్ట్ ఎఫ్పి. ఇది నేను తర్వాత చెప్తానండి. ఎఫ్పి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ నేను చెప్తున్న P&L నుంచి చెప్తాను చూడండి. ఓకేనా. సో ఈ 24, 25 ఉన్నాయి కదా, ఇవి ఇగ్నోర్ చేయండి. ఓకే, యాక్చువల్లీ ఇదంటే యాక్చువల్స్. తర్వాత ఫస్ట్ అంటే ఇనిషియల్ ఏదో ప్రొజెక్షన్సే వేసాము, కానీ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సార్ యాక్చువల్స్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఇవ్వండి అని చెప్పారు. యాక్చువల్స్ అంటే ఏం లేదండి, పాత గడిచిపోయింది అంటే మనం కరెక్ట్గా ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో. ఎస్టిమేటెడ్ అంటే ఏం లేదు, కరెంట్ ఇయర్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు, కానీ ఎంత ఎస్టిమేట్ అవుతుంది అని చెప్పి అని ఉంటుంది. కానీ యాక్చువల్గా వాళ్ళు అతనికి ఆ 2 yearsలో లేదు. ఏంటంటే మన తన జిమ్ లేదు, కానీ జిమ్ ట్రైనర్లో వర్క్ చేశాడు. సో నేను ఇది బేసిక్గా వేశాను, ఇది మీరు పెద్ద ఇగ్నోర్ చేయండి. ఇక్కడ నుంచి మీరు చూడండి. సో నేను ఏమనుకుంటున్నాను, అతను బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే 1st April 2025 నుంచి స్టార్ట్ చేస్తాడు బిజినెస్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండి. ఇది ఎట్లా ఫిల్ చేయాలో చెప్తాను, చాలా బేసిక్గానే చెప్తాను నేను. ఓకే, రైట్. కామర్స్ స్టూడెంట్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అదర్ దెన్ కామర్స్ కొంచెం మీరు ఇది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు జిమ్ రిసిప్ట్స్. సో ఇప్పుడు నేను జిమ్ రన్ చేయబోతున్నాను. ఓకే, మరి జిమ్ రన్ చేస్తున్నప్పుడు నాకు జిమ్లో ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా. సో జిమ్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో జిమ్లో నాకు ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను చెప్తాను. సార్ కానీ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తే లోన్ ఉంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాజెక్ట్ రిపోర్ట్లో లోన్ స్టేట్మెంట్ కూడా ఒక పార్ట్ అండి. ఓకే, సో మేము ఇక్కడ లోన్కి అప్రోచ్ అయ్యారు కదా, అతను ఎంత 10 lakhsకి లోన్. మీరు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో టర్మ్ లోన్ 10 lakhs అన్నాం. సో ఆ లోను రీపేమెంట్ షెడ్యూల్ రాయాలండి ఇక్కడ. సో మేము ప్రిలిమినరీ అంటే ఇనిషియల్ ఎంక్వైరీ చేస్తే అతను ఏమన్నాడంటే 10 lakhs వరకు లోన్ రావచ్చు, అది 7 years వరకు టెన్యూర్ ఉంటుంది అన్నట్టు చెప్పాడనమాట. సో అట్లా చెప్తే ఏం చేసామంటే మనం 10 lakhs లోను తీసుకొని రీపేమెంట్ చేస్తే అంటే 10 lakhs లోను 11% ఇంట్రెస్ట్ 7 years మొత్తం. ఓకేనా, 7 years వరకు ఇస్తా అన్నాడు. సో దానికి ఈఎంఐ ఎంత వస్తుందంటే 17,123. ఈ 3 కలిపితే అంటే లోను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టెన్యూర్ కలిపితే మన మంత్లీ ఈఎంఐ 17,000 వస్తుంది. సో ఆ ఈఎంఐ షెడ్యూల్ మీరు ఫిల్ చేయాలి. ఈ ఈఎంఐ షెడ్యూల్ మీ ఈజీయే, మీకు వచ్చేస్తుంది అని పెద్ద కష్టం కాదు. సో మీరు చూస్తే 7 years, సో అంటే మొత్తం 84 months. సో 84 monthsకి మీరు ఇక్కడ చూస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఈ లోన్ స్టేట్మెంట్ చేయాలి. ఈ లోన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్, మంత్, సీరియల్ నెంబరు, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈఎంఐ ఎంత, ఆ ఈఎంఐలో ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత. ఓకేనా, ఇది బేసిక్ అండి. ఇది మీరు కావాలంటే తర్వాత గూగుల్లో ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఇది చేయాలి. అండ్ దీంట్లో ప్లస్ ఇక్కడ ఏంటంటే నేనేం చేశాను, మీరు ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇయర్ వారీగా ఎంత ఇంట్రెస్ట్. ఓకే, ఇది ఇక్కడ యాడ్ చేసుకున్నాను, ఇక్కడ ఫార్ములా పెట్టి యాడ్ చేస్తాను, మళ్ళీ తీసేసాను అండి. సో ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ నేను అందుకే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టాను. సో ఇక్కడ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ కదండి. సో ఇంట్రెస్ట్ ఎంత అనేది మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ టోటల్ 105,036 సరిపోయింది. ఎంత అనేది ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ ఎందుకు రాస్తానో మీకు ముందు తర్వాత అర్థమవుతుంది. సో ఇదండి లోన్ రీపేమెంట్ షెడ్యూల్ క్లియర్గా ఉండాలి. ఓకే, లోన్ రీపేమెంట్ షెడ్యూల్ క్లియర్గా చేసుకున్న తర్వాత అంటే మీరు చూస్తే మొత్తం ఇంట్రెస్ట్ 4,38,000 కడుతున్నాడు. ఓకే, లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ఇదే. లోన్ రీపేమెంట్ షెడ్యూల్ అంటే ఇది. నెక్స్ట్ ఇందాక మనం ఇక్కడ P&L అకౌంట్ దగ్గర ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గమనించండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో జిమ్ రిసిప్ట్స్ నేను ఏం చెప్పాను, 120 members అని చెప్పాను. ఒక్కరికి ఎంత ఛార్జ్ చేస్తాడు అతను, 1,500 rupees. ఓకే, ఇంటూ 12. ఓకే, ఇది క్యాలిక్యులేషన్, నా క్యాలిక్యులేషన్. నేను ఏమంటున్నా అంటే 120 members నా జిమ్ మెంబర్స్ ఎప్పటికీ ఉంటారని అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా అంటే ఎక్కువనే ఉండొచ్చు, 150 ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాత్రం 120 మాత్రమే ఉంటారు. సో నా జిమ్ ఏంటంటే 120 members. నేను ఒకరికి ఫీజు ఎంత ఛార్జ్ చేస్తాను, 1,500 rupees ఛార్జ్ చేస్తాను. నేను చెప్తాను అతనికి, ఎవరికి మేనేజర్కి 12 months. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడైతే అజంప్షన్ చేస్తున్నాను, నా జిమ్ ఫస్ట్ నుంచి అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి 120 members ఉంటారని. ఎందుకంటే ఇతను కొంచెం మార్కెటింగ్ అనేది కానీ బాగానే చేశాడండి.
మేబీ 120 రాకున్నా కూడా అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 120 అయిపోతుంది యావరేజ్గా చూస్తే. సో అట్లా అని చెప్పి సో మీరు చూస్తే ఇక్కడ నా జిమ్ రిసీప్ట్స్ అంటే నా ఇన్కమ్ ఆర్ సేల్స్. నా సేల్స్ ఎంత అంటే 21,60,000. ఓకే, రెంట్. సో ఇప్పుడు ఇది నా ఇన్కమ్ పార్ట్. ఇప్పుడు నాకు ఓన్లీ ఇది ఒకటే ఇన్కమ్, ఇంకా వేరే ఇన్కమ్ ఏం రాదు నాకు. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ ఏముంటాయి నాకు జిమ్కి అంటే రెంట్. ఓకే, రెంట్ ఎంత 40,000 × 12 వేసాను. డిప్రిసియేషన్, ఈ డిప్రిసియేషన్ నేను ఎక్కడి నుంచి వేసాను చెప్తాను ఇక్కడ. మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్రిసియేషన్ ఏంటంటే ఇక్కడ మీరు వెళ్తే బ్యాలెన్స్ షీట్లో నేను మీకు ఐడియా ఉండి ఉండొచ్చు ఏంటంటే మనము జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, అది 14 lakhs ఉన్నాయి. ఎయిర్ కండిషనరు, ఫర్నిచరు ఇవన్నీ కలిపితే ఇంకొక 4 lakhs దాకా అవుతుంది. సో మొత్తం కలిపితే ఎంత 18 lakhs ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏం లేదు, మీరు ఇక్కడ చూస్తే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మన మిషనరీ కాస్ట్, కొద్దిగా ఫర్నిచరు, ఓకే, అండ్ ఇది. సో అన్నీ చూస్తే మీరు చూస్తే ఇవన్నీ సారీ ఇది ఇవి ఈ కాస్ట్లో ఏంటంటే మనకు 19,30,000 అవుతుంది కదా. దీంట్లో 18 lakhs వరకు ఏంటంటే మనకు ఫిక్స్డ్ అసెట్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది ఫిక్స్డ్ అసెట్ అంటే మీరు కామర్స్ స్టూడెంట్ అంటే ఐడియా ఉంటుంది. అది ఇంకా ఒకసారి మనం ఆ ఎక్స్పెండిచర్ పెట్టేస్తాము, దాని మనకు దాని బెనిఫిట్ మనకు ఒక 4 to 5 years వరకు ఉంటుంది. ఓకే, మోర్ దెన్ 1 year బెనిఫిట్ ఉంటుంది. సో అదన్నమాట ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్. సో ఇక్కడ వచ్చేసి డిప్రిసియేషన్ అండి. ఓకేనా, డిప్రిసియేషన్ ఏం చేశానంటే నేను దాని మీద 10% వేసాను అంతే. జస్ట్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ మీద 10%, అంటే 18 lakhs మీద 10% ఈజ్ 1,80,000. సో డిప్రిసియేషన్. తర్వాత ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తుంది అనేది నేను అజంప్షన్ ఏం చేసుకున్నాను అంటే 8,500 వస్తుంది. 2 ఏసీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. శాలరీస్ అతను ఏమన్నాడంటే 2 ట్రైనర్స్ని పెట్టుకుంటాను నేను, ఒక్కొక్కరికి అంటే పార్ట్ టైం ట్రైనర్స్, ఒక్కొక్కరికి 10,000 ఇస్తాను అని చెప్పాడు. ఓకే, తర్వాత జిమ్ మెయింటెనెన్స్కి అంటే లైక్ క్లీనింగ్కి, మళ్ళీ ఏదైనా హౌస్ కీపింగ్ సర్వీసెస్కి కానీ, లేకపోతే ఇంకా మిగతా ఏమైనా ఉంటే అవి పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఒక 60,000 పెట్టానండి. మార్కెటింగ్ అంటే ఇక్కడ జిమ్కి ఏదైనా మార్కెటింగ్ వేయడం అంటే ఏదైనా లైక్ ఫ్లెక్సీస్ కానీ, లేకపోతే మార్కెటింగ్ కానీ, ఫ్లయర్స్ కానీ చేయాలంటే కొద్దిగా మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 1,20,000 పెట్టాను. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్. ఇందాక మీకు చూస్తే ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది చూడండి, ఇది ఇంట్రెస్ట్. అంటే ఇది ఆ ఇయర్ ఎక్స్పెండిచర్ కాబట్టి అక్కడ మనం వేసాం. ఓకేనా, 1,05,000. సో ఇప్పుడు మీకు అర్థమైండొచ్చు. తర్వాత నెట్ ప్రాఫిట్ ఎంత. ఓకే, సో ఇదేంటి టోటల్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ ఇస్ 5,10,000. ఓకే, సో ఇదండి. సో ఇది P&L అకౌంట్. సో నేను ఏం చేశాను మళ్ళీ దీన్ని మళ్ళీ ఒకసారి డీటెయిల్ జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ జిమ్ రిసిప్ట్స్ నేను చెప్పాను 21,60,000 వస్తుంది. తర్వాత మనకు జిమ్లో ఉండే రెగ్యులర్ ఖర్చులు ఏంటి. ఓకే, చాలా సింపుల్గా అనలైజ్ చేసి రాయాలి. పెద్దగా కాంప్లికేటెడ్ కాకుండా ఏదేదో ఖర్చులు రాయకుండా ఏవైతే ప్రైమరీ ఖర్చులు ఉంటాయో అవి రాయాలి. లైక్ రెంట్, ఎలక్ట్రిసిటీ, మార్కెటింగ్, అడ్మిన్, మెయింటెనెన్స్ ఇవైతే ఉంటాయి జిమ్లో. ఇంకా మీ ఇండస్ట్రీ బట్టి ఉంటుంది. సో దాని తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మనం సెకండ్ ఇయర్ నేను ఏం చేశాను, ప్రతి ఇయర్ అతనికి ఏం చెప్పానంటే 5% ఇంక్రిమెంట్ పెట్టాను సెకండ్ ఇయర్కి నుంచి. ఓకే, రెంటల్ అగ్రిమెంట్లో ఫిక్స్ అయ్యి ఉంది 2 years వరకు సేమ్ ఉంది. తర్వాత 5% 2% పెంచుతున్నారు కాబట్టి 2% ఇంక్రిమెంట్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూస్తే సో డిప్రిసియేషన్ మీకు అక్కడ నుంచి లింక్ వస్తుందండి. ఫస్ట్ ఇది మన బ్యాలెన్స్ షీట్ నుంచి నేను చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. రైట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మార్జినల్గా పెంచాను నేను. ఓకే, పెంచితే మీరు చూస్తే ఇప్పుడు మన ప్రాఫిట్ 6 lakhs, 6,93,000, 7 lakh, 8 lakh అట్లా వచ్చింది. 9 lakh, 10 lakhs. ఓకే, ఇదనమాట మన ప్రాఫిట్స్ ఇవన్నీ. ఓకే, మీకు డౌట్ ఉంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ జనరల్గా ఏంటంటే మన లోన్ టర్మ్ ఎంత ఉందో అంత అడుగుతారండి, లేదా మినిమం 5 years అడుగుతారు. ఓకేనా, 5 years అడుగుతారు. కొన్ని ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక ప్రీవియస్ 2 years, ప్రొజెక్షన్ 3 years అని అడుగుతారు. సో ఇక్కడ మీరు చూస్తే మీకు P&L అకౌంట్ అర్థమైపోయింది. మీరు ఇక్కడ చూస్తే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇన్ జిమ్ మెంబర్షిప్ ఫీజ్ ఇస్ 5% ఫ్రమ్ 1/4/2026. నేను ఇక్కడ పెట్టాను కదా, అది ఇక్కడ నోట్లో రాశాను. మీరు క్లియర్గా నోట్స్ అట్లా రాసి పెడితే ఇంకా బాగుంటుంది. సో ఇది నేను ఏం చేశాను, ఇది మెల్లిమెల్లిగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోయాను. ప్రతి ఇయర్ మీరు చూస్తే నా ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ ప్రతి ఇయర్ మన ఆ షెడ్యూల్ ఉందిగా, లోన్ షెడ్యూల్, అక్కడ నుంచి లింక్ వచ్చింది. ప్రతి ఇయర్ మన ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే మనం కొద్దిగా EMI రూపంలో ప్రిన్సిపల్ పే చేసేస్తాం కాబట్టి ప్రతి ఇయర్ మన ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే 1,05,000, 93,000, 80,000, 65,000, 35,000, 46,000, తర్వాత 11,000 మేబీ ఆ ఇయర్తో క్లోజ్ అయిపోతుంది. సో అదనమాట. సో ఇక్కడ మీకు P&L అకౌంట్ అర్థమైంది. సో ఇది ప్రాఫిట్. నెక్స్ట్ మనం P&L నుంచి బ్యాలెన్స్ షీట్కి వెళ్తామండి. బ్యాలెన్స్ షీట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ మళ్ళీ చెప్పినట్టు ఇందాక ఈ 2 ఇగ్నోర్ చేయండి. క్యాపిటల్ అకౌంట్. ఓకే, క్యాపిటల్ అకౌంట్ ఏంటో నేను ఒక్కసారి మళ్ళీ చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు లోన్ చూడండి. ఫస్ట్ లోన్ చూస్తే ఇక్కడ నేను ఏం చేశాను, రీపేమెంట్ షెడ్యూల్ అయితే వేశాను. అక్కడ March 31st ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, అది నా లయబిలిటీ. మీరు బ్యాలెన్స్ షీట్ గురించి బేసిక్ ఐడియా ఉంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, మన ఆస్తులు అండ్ అప్పులు. సో ఇప్పుడు మనం వేస్తుంది లయబిలిటీస్, మనం కట్టాల్సినవి ఏమున్నాయి అనేది. సో లోన్ కట్టాలి కదా 31st Marchకి. సో ఆ లోన్ అది
ఇది 8,99,000. సో ఇది మీరు చూస్తే ప్రతి ఇయర్ అక్కడ నుంచి నేను లింక్ ఇచ్చాను లోన్ది. ఓకే, ప్రతి ఇయర్ అక్కడ నుంచి లింక్ ఇచ్చేస్తాను అదే షెడ్యూల్ నుంచి. సో ఇదే ఇందుకే రీపేమెంట్ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్, క్లియర్గా వేసుకోవాలి. సో ప్రతి ఇయర్ లోన్ అక్కడ లింక్ ఇచ్చాను. మీరు చూస్తే 2032కి అతను లోన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకే, అంటే 2030 ఇక్కడ ఉంది, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, అంటే లోన్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనం ఇప్పుడు ఏం చేస్తుంటే మనం బ్యాలెన్స్ షీట్లో మన లయబిలిటీస్ ఏమైనా వేస్తున్నాం. ఓకే, ఇవన్నీ ఎస్టిమేట్ అండి, మళ్ళీ కరెక్ట్ కాదు, ఎస్టిమేట్ అయ్యండి, ఉన్న ఇన్ఫర్మేషన్తో బెస్ట్గా వేస్తున్నాం. తర్వాత ఏముంటుంది, సన్రీ క్రెడిటర్స్. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇతను శాలరీస్, రెంట్ 31st రోజే కట్టాడు కదా. సో మిగతా కొన్ని ఏమైనా ఉంటే శాలరీస్ కానీ, రెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ 31st రోజు కట్టాడు కాబట్టి అవన్నీ మీరు ఇక్కడ చూస్తే ఫార్ములా చూసుకుంటే అవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 12 వేసాను నేను యాక్చువల్గా, అంతే. ఓకే, ఇవన్నీ చూస్తే ఇవన్నీ P&L అకౌంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కలిపి డివైడెడ్ బై 12 వేసాను. అంటే డిప్రిసియేషన్ కాదు, మళ్ళీ రెంట్, ఎలక్ట్రిసిటీ, శాలరీస్, జిమ్ మెయింటెనెన్స్. సో అతను ఇమీడియట్గా పే చేయలేడు కాబట్టి నెక్స్ట్ అంటే మార్చ్ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో పే చేస్తాడు కాబట్టి ఇవి కట్టాలి, అంటే ఇవి కూడా అతని లయబిలిటీ. తర్వాత ఇది ఒక 25,000 నేనే ఊరికే పెట్టాను లయబిలిటీ, అట్లా ఇంకా వేరే ఏమైనా ఉంటాయని చెప్పి. సో అట్లే సేమ్ చాలా సింపుల్గా పెట్టాను. లోన్స్, సన్రీ క్రెడిటార్స్, ఓకే, తర్వాత ఇది అదర్ కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్. ఇతనికి టాక్సేషన్లో ఏం రాడండి, అందుకే టాక్సేషన్ పెట్టలేదు నేను. ఇట్లా చూస్తే ఇట్లా వేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాల్సింది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ నేను సపరేట్గా వేసాను మీరు చూస్తే. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఇక్కడ గమనించాలి. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి అంటే మనం కంపెనీకి తెచ్చిన డబ్బులు, బిజినెస్లో పెట్టిన డబ్బులు ప్లస్ దీంట్లో మన ప్రాఫిట్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఏం చేశాను, 10 lakhs అంటే ఇతను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 10 lakhs డబ్బులు తెచ్చాడు, ప్లస్ పాత క్యాపిటల్ అంటే పాత బిజినెస్ చేస్తున్న పెద్ద బ్యాలెన్స్ ఉంది, అది పెట్టాను. ఇది పెట్టాల్సిన అవసరం లేదు, బ్యాంకర్ ఇన్సిస్ట్ చేసే కాబట్టి పెట్టాను, లేకపోతే ఇక్కడ 10 lakhs వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇది యాడ్ అయింది. తర్వాత ఏం చేశాను, ప్రాఫిట్ యాడ్ చేశాను ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో. ఓకే, అంటే P&L అకౌంట్ నుంచి డైరెక్ట్ ప్రాఫిట్ లింక్ చేసి క్యాపిటల్ అకౌంట్లో ప్రాఫిట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, డ్రాయింగ్స్. సో నేను మీకు ఇంతగా చెప్పినట్టు క్యాపిటల్ అకౌంట్ అంటే ఏం లేదండి, మనకు ఆల్రెడీ ఉన్న అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ప్లస్ మన డబ్బులు ఏమైనా ఇస్తే, అంటే బిజినెస్లో డబ్బులు ఏమైనా పంపు చేస్తే ప్లస్ మన బిజినెస్ ప్రాఫిట్స్, ఇవన్నీ కలిపి మన క్యాపిటల్ అంటే మన బిజినెస్లో మన వాల్యూ అనమాట. ఇంతవరకు మన బిజినెస్ చేసి ఎంత ప్రాఫిట్ సంపాదించింది ప్లస్ అందులో మనం మన సొంతంగా మన డబ్బులు వేసామా అనేది చూసిన తర్వాత వచ్చే ఫిగరే క్యాపిటల్ అకౌంట్. తర్వాత డ్రాయింగ్స్ అంటే బిజినెస్లో డబ్బులు వేస్తారు, అప్పుడప్పుడు డబ్బులు తీస్తారు కదా. సో పెట్టాను నేను, మీరు ఇక్కడ చూస్తే అతను డ్రాయింగ్స్ పెట్టాను 5,59,000. ఇది ఏంటంటే ఎట్లా పెట్టాను అంటే అతనికి యావరేజ్గా ఎంత ఖర్చులు ఉంటుంది, అతని లైఫ్ స్టైల్ ఏంటి, ఒక 40,000 ఖర్చులు ఉంటుంది అతను, ప్లస్ ఇంకొద్దిగా యాడ్ చేసి పెట్టాను. సో 40,000 ఖర్చులు అతను రెగ్యులర్గా తీసేస్తాడు బిజినెస్ నుంచి మంత్లీ. ఓకే, అట్లా అన్నట్టు ఒక ఎస్టిమేట్ వేసి పెట్టాను. మీరు ప్రతి ఇయర్ ఇది కూడా ఇంక్రీజ్ అయింది చూడండి, ఎట్లయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందో అట్లా కూడా ఇంక్రీజ్ అయింది, ఓవరాల్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇది నేను బేసిక్ లెవెల్లో చెప్తున్నానండి, మళ్ళీ మీరు డీటెయిల్గా కావాలంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు. సో ఇదండి, సో బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. ఇది క్యాపిటల్. సో ఈ క్యాపిటల్ బ్యాలెన్స్ ఇక్కడికి వచ్చింది, ఇది బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్లో. ఓకే, నెక్స్ట్ అసెట్స్ అండి. ఓకే, ఇది కూడా ఎస్టిమేటెడ్. ఓకే, సో అసెట్స్ నేను ఏం చేస్తున్నాను, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఇతని దగ్గర ఎప్పుడు ఒక 25,000 ఉంటుందని చెప్పి అట్లా పెట్టాను. కొన్ని దగ్గర బ్యాలెన్సింగ్ ఫిగర్ పెట్టాను. బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు మనం చేసాము, ఓకే కరెక్టే, అసెట్స్ లయబిలిటీ ఎగ్జాక్ట్గా టాలీ కాదు, కానప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో అది క్యాష్ బ్యాలెన్స్లో కానీ క్యాపిటల్ అకౌంట్లో కానీ అడ్జస్ట్ చేయాలి. ఓకే, మీరు కామర్స్ స్టూడెంట్ అయితే మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే, తర్వాత రిసీవబుల్స్. ఓకే, రిసీవబుల్స్ ఏంటంటే నేను జిమ్ మెంబర్షిప్ ఫీజు ఉంది కదండి, మనకు 31st మార్చ్ అవ్వగానే మార్చ్ రాదు కదా, సో నెక్స్ట్ మంత్ వస్తుంది కదా. సో అది మనకు రావాల్సింది, ఇందాక ఎట్లయితే మనం క్రెడిటర్స్ కట్టాల్సిందని చెప్పామో రిసీవబుల్స్ అలానే రావాల్సి ఉంటుందంటే మనకు డబ్బులు వచ్చేటివి ఉన్నాయి. సో లోన్స్ అండ్ అడ్వాన్స్ నేను ఊరికే వేసాను, అనేది ఇతను ఏదైనా అంటే శాలరీ అడ్వాన్స్ లాగా ఇస్తాడు, అది ఇస్తాను, ఎస్టిమేట్, ఇదంతా ఎస్టిమేట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రొజెక్షన్స్లో కానీ ఎక్కడైనా ఇస్తున్నప్పుడు రౌండ్ ఫిగర్స్లో వేయాలి. ఓకే, ఎక్సెప్ట్ కొన్ని వాటిలో తప్ప మిగతా వాటిలో రౌండ్ ఫిగర్స్లో వేయాలి. ఏదో లాస్ట్ ఒక 329 రూపీస్ అట్లా వేయకూడదు, 300 రూపీస్ అట్లా రావాలి. ఓకే, ఎందుకంటే అది వేసేదే మన ప్రొజెక్షన్, దాంట్లో మీరు 1 రూపీ కూడా క్లియర్గా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు, ఏదో అట్లా రౌండ్ ఫిగర్స్ వేసినట్టు ఉండాలి. సో మీరు చూస్తే క్యాష్ బ్యాలెన్స్ అట్లా పెట్టాను, రిసీవబుల్స్ ఇవన్నీ కొంచెం ప్రోగ్రెసివ్ ఉండాలండి, కొద్దిగా పెరగడం కానీ ఇంచుమించు అంతే కానీ ఉండాలి. ఇప్పుడు లోన్ ఉందనుకోండి, మన లోన్ ఎట్లా ఉంది, ప్రతి ఇయర్ ఒక 2 lakhs తగ్గుకుంటూ వచ్చింది, అట్లా ఉండాలి. ఇది క్యాష్ బ్యాలెన్స్ ఉంటే మన దగ్గర ఎంత ఉంటుంది ప్రాక్టికల్గా చూస్తే, క్యాష్లో కానీ బ్యాంక్లో కానీ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 1 lakh ఆర్ 25,000, అంతకుమించి ఎక్కువ ఉండదు కదా ఎవరి దగ్గర. అదే సో లోన్స్ అండ్ అడ్వాన్స్ నేను ఊరికే అజ్యూమ్ చేసుకున్నాను, నేను ఇతను అడ్వాన్స్ ఇస్తానని చెప్పి. రైట్, గ్రాస్ బ్లాక్ అంటే ఫిక్స్డ్ అసెట్స్. ఇందాక మీరు చెప్పాను కదా,
ఎక్స్ప్లెయిన్ చేస్తాను 18 lakhs ఎలా తీసుకున్నాను చెప్పాను. డిప్రిసియేషన్ అంటే ఫస్ట్ ఇయర్లో ఇది 1,80,000 డిప్రిసియేషన్ వెళ్ళిపోతుంది అంటే 10% తీసుకున్నాను. సెకండ్ ఇయర్లో వెళ్ళిపోతుంది, ఓకే, ఇది వెళ్ళిపోతుంది. థర్డ్ ఇయర్లో వెళ్ళిపోతుంది. మీరు థర్డ్ ఇయర్లో చూస్తే వెళ్ళిపోయింది. ఫోర్త్ ఇయర్లో మీరు చూస్తే కొంచెం పెరిగింది, ఎందుకంటే కొన్ని అడిషన్స్ కూడా చేయాలండి మధ్యలో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో ఇట్లా మీరు చూస్తే ఇది మొత్తం గ్రాస్ బ్లాక్స్, మొత్తం డిప్రిసియేషన్, ఇది మొత్తం P&L అకౌంట్కి వెళ్ళింది. ఇది నెట్ ఫిక్స్డ్ అసెట్స్ మనకు, ఓకేనా. ఇది మైనస్ ఇది. నేను ఈ అడిషన్ ఎలా చేయాలి అంటే మీరు చూసుకోండి, మీరు చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. నేను ఏం చేశానంటే బిజినెస్ కొద్ది రోజులు అయిన తర్వాత ఒక 3 years నడిపిన తర్వాత ఇతను అడిషనల్గా ప్లాంట్ అండ్ మిషన్ తెస్తాడు అంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తాడనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇవి యాడ్ చేశానండి, అంతే. ఎక్కువ యాడ్ చేయలేదు, ఇవి ఒకటే అనుకుంటా, ఈ ఒక్క దగ్గర యాడ్ చేశాను అంతే, మిగతా ఎక్కడ యాడ్ చేయలేదు, ఓకే. తర్వాత ఇతను రెంటల్ డిపాజిట్ ఒక 2 lakhs కట్టాడండి. ఆ రెంటల్ డిపాజిట్ 2 lakhs ఇక్కడ వేసాను, నాన్ కరెంట్ అసెట్స్, ఓకే. మీకు ఐడియా ఉంటే కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, ఓకే. ఇది మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. సో సింపుల్గా చెప్పాలంటే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి మన బ్యాంక్ అకౌంట్లో, రిసీవబుల్స్ ఎంత ఉన్నాయి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మనకు ఇంకా వేరే డిపాజిట్స్ ఏమున్నాయి, మనకున్న అసెట్స్ ఏంటి, ఇవన్నీ కలిపితేనే ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ కలిపితేనే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అవుతుంది. ఆ టోటల్ ఈ టోటల్ మ్యాచ్ అవ్వాలి. నేను ఇక్కడ దానికోసం చెక్ పాయింట్ పెట్టుకున్నాను. ఇవి లయబిలిటీస్ నుంచి వచ్చిన ఇవ్వండి, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్, ఇదేమో అసెట్స్. సో ఇవన్నీ చూస్తే మీకు టాలీ అయిపోయింది, ఓకేనా. సో ఇది జాగ్రత్త ఉండాలన్నమాట మీరు, ఓకే. ఇది కొంచెం చేయాలి. అయితే ఇది ఎగ్జాక్ట్ టాలీ ఎలా చేశాను అంటే ఏదైనా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు 44,000 ఏదో వచ్చింది. మీరు ఇక్కడ డీటెయిల్గా చూస్తే ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేశాను, ఎంత డిఫరెన్స్ వచ్చిందో అది ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్లో అడ్జస్ట్ చేస్తాను, క్యాపిటల్లో అడ్జస్ట్ చేస్తాను. ప్రతిసారి ఏదైతే డిఫరెన్స్ ఫిగర్ వస్తుందో ఈ రెండింటిలో అడ్జస్ట్ చేయాలి మెయిన్గా. ఇంకా మీరు ఫెమిలియర్ అయితే వేరే దాంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ బేసిక్ అయితే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ప్రొజెక్షన్స్ కానీ వేస్తున్నప్పుడు అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లమేటిక్గా ఉండేది బ్యాలెన్స్ షీట్ P&L బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ని టాలీ చేయడం, ఓకే. ఎందుకంటే ఒకటి పెంచితే ఒకటి తగ్గుతుంది, ఓకే. సపోజ్ నేను ఏదో బ్యాలెన్స్ షీట్ ఫిగర్ వచ్చిన డేటాని క్యాష్లో వేసేస్తే అయిపోతుంది కదా అంటే క్యాష్ ఏమవుతుంది, ఒకసారి 3 lakhs 4 lakhs వస్తుంది, క్యాష్ అంత ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తాను, క్యాపిటల్ అడ్జస్ట్ చేస్తాను. సో ఇట్లా మల్టిపుల్ అడ్జస్ట్మెంట్ చేయాలి, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం క్యాపిటల్, క్యాష్, ఇన్వెంటరీ ఉంటే ఇన్వెంటరీ ఇట్లా చేస్తాం, ఇతనికి ఏం ఇన్వెంటరీ ఉండదు. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది బ్యాలెన్స్ షీట్ అంటే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, ఓకే. నేను దీని గురించి మీకు డీటెయిల్గా చెప్పాను. ఇది ఏంటంటే మనం బ్యాలెన్స్ షీటు P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అయితే వేసామో దాని నుంచి లింక్ అయి ఉన్న ఫిగర్స్, ఓకే. కానీ మీకు ఊరికి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో అక్కడ నుంచి లింక్ అయ్యి మనకి ఈ రిపోర్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాంజబుల్ నెట్వర్త్ అనుకోండి, అన్ని లింక్స్ అక్కడ నుంచి ఉన్నాయి, క్యాపిటల్ అకౌంట్ నుంచి వస్తుంది. టాంజబుల్ నెట్వర్త్ అంటే ఏంటి అంటే మనకు బిజినెస్ వాల్యూ ఎంత, నెట్వర్త్, అసెట్స్ మైనస్ లయబిలిటీస్, ఓకే. సేల్స్ ఎంత, ఓకే, ఇక్కడ ఉంది. మీకు ఐడియా ఉంటే 21 lakhs ఇస్తాను ఫస్ట్ ఇయర్ సేల్స్. తర్వాత ప్రాఫిట్ ఎంత, డిప్రిసియేషన్ ఎంత, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత, ఓకే. ట్యాక్స్ ఏం లేదు దానికి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత సేమ్ ఉంది. తర్వాత మార్జిన్ అండి, ప్రాఫిట్ మార్జిన్ ఎంత, ఓకే. నెట్ సేల్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఓకే నువ్వు 21 lakhs సేల్ చేస్తున్నావు, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఓకే. అదొక రేషియో అనమాట, సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్, ఓకే. టోటల్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అంటే నువ్వు కట్టాల్సిన లయబిలిటీస్ ఎంత ఉన్నాయి అంటే లోన్స్ ప్లస్ అవి, ఇవన్నీ రేషియోస్ అండి. ఓకే. డెట్ ఈక్విటీ రేషియో అంటే నువ్వు పెట్టిన క్యాపిటల్ ఎంత, నువ్వు పెట్టిన డెట్ ఎంత, ఓకే. అంటే ఫస్ట్ కేసులో 50-50 ఉండే, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ యాడ్ అయింది కాబట్టి కొంచెం మారింది, అంటే డెట్ ఈక్విటీ రేషియో 0.89 వచ్చింది. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో చాలా ఇంపార్టెంట్ చూస్తారు, అంటే మనకున్న డబ్బులతోనే అంటే మనం బిజినెస్ చేస్తే వచ్చే డబ్బుల ద్వారా మనం లోన్ రీపే చేయగలుగుతున్నామా అనేది చెప్తారు. సో మీరు ఇక్కడ చూస్తే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేసుకున్నాను అంటే ఇదనమాట, ఇది చెప్తాను ఒక నిమిషం. సో ఇదండి, ఇందులో ఇది బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ అంటారు, CMA డేటా అంటారు, ఇంకేదైనా అనవచ్చు, ఓకే. ఇది చిన్నది కాబట్టి చాలా చిన్నగా ఉంది, లేకపోతే కొన్ని వాటిలో అయితే కంపెనీస్ ఉండి ఏదైనా 1 కోటి రూపాయలు 2 కోట్ల లోన్ ఉంటే ఏవో మీకు విచిత్రంగా ఉంటాయి. సో నేను అందుకే చెప్పలేదు, అది కూడా ఉంది మన దగ్గర, ఇది సింపుల్గా ఉంటుందని చెప్పాను. సో ఇవి ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో నుంచి వచ్చిన ఫిగర్స్ అండి, అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ ఆర్ CMA డేటా మన బ్యాలెన్స్ షీట్ని మొత్తం ఇక్కడ చూపిస్తుంది. మీరు బ్యాలెన్స్ షీట్ కానీ P&L అకౌంట్ కానీ వేస్తున్నప్పుడు ఇవన్నీ ఒక అగ్రీడ్ ఫిగర్లో ఉండాలి. అంటే అగ్రీడ్ ఫిగర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రాఫిట్ మార్జిన్ 24% ఉంది, ఇది 60% ఉండకూడదు, 2% ఉండకూడదు, అట్లా అనమాట. సో నెట్ సేల్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, అది సేల్స్ డివైడ్ బై ఫిక్స్డ్ అసెట్స్, అంటే కనీసం 1 పైన ఉండాలి. అంటే నీ సేల్ ఎంతైతే చేస్తున్నావో నీ ఫిక్స్డ్ అసెట్స్ దానికైనా తక్కువ ఉండాలి, ఆరు నువ్వు ఫిక్స్డ్ అసెట్స్కి మించి సేల్ చేయాలి అని చెప్పి, ఓకే. టోటల్ అవుట్ సైడ్ బై టోటల్ నెట్వర్త్ అంటే ఏంటంటే ఓకే నువ్వు బయట కట్టాల్సిన అప్పులు ఎంత ఉన్నాయి, నీ నెట్వర్త్ ఎంత, ఓకే.
ఇనీషియల్గా మీరు చూస్తే ఎక్కువ ఉంటుంది. అంటే పైన న్యూమరేటర్ ఏంటి, మనం కట్టాల్సిన ఎంత, డినామినేటర్ ఏంటి, మన దగ్గర ఉన్న నెట్వర్క్ ఎంత. సో ఇనీషియల్గా అది ఎక్కువ ఉంటుంది, మీరు చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇది ఎంత అనేది మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారామీటర్ ఉంటుందని మీరు గూగుల్లో చూసి తెలుసుకోవచ్చు. డెట్ టు ఈక్విటీ రేషియో ఇందాక మీకు చెప్పినట్టు మన 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 క్యాపిటల్ ఎంత ఉంది, మనం బయట నుంచి ఇంత తెచ్చాం. మీరు కూడా మీరు చూస్తే మీరు డెట్ టు బై ఈక్విటీ అండి. సో మీరు చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతూ ఉంటుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత అంటే బిజినెస్ అంత బాగా నడుస్తుంది అన్నట్టు. అంటే మనం తక్కువ లోన్ మీద డిపెండ్ అవుతున్నామని. కరెంట్ రేషియో, సో ఇది ఒకటి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ రేషియో అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అండి. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఇది ఏంటంటే మనకు షార్ట్ టర్మ్లో కట్టాల్సిన డబ్బులు, మనకు షార్ట్ టర్మ్లో రావాల్సిన డబ్బులు. ఓకే, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ మీ ఇల్లు మెయింటెనెన్స్కి ఒక 50,000 అవుతుంది అనుకోండి. మీకు సరే షార్ట్ టర్మ్లో మీకు డబ్బులు ఒక మంత్లీ ఒక 60,000 వస్తున్నాయి అనుకోండి. ఓకే, అంటే దాని మీనింగ్ మీకు 60,000 వస్తున్నాయి, మీరు 50,000 కడుతున్నారు, అంటే 60,000 వస్తుంది, 50,000 కట్టేస్తున్నారు. సో మీరు ఇక్కడ బిజినెస్ని అట్లీస్ట్ మీ ఇల్లు రన్ చేయగలుగుతున్నారు ఇక్కడ. సో ఇది కూడా అదే చూస్తుంది. అయితే ఈ రూల్ ఏంటంటే 1.33 కన్నా ఎక్కువ ఉండాలి అన్నట్టు ఉంటుంది. అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్లో అంటే మనకి ఎట్లయినా ఆబ్వియస్లీ మనకు రావాల్సిన డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడే మనం కట్టాల్సిన ఈజీగా కట్టగలుగుతాం, ఏ ప్రాబ్లం లేకుండా. సో అదండి, అది దాని ఇష్యూ. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అంటే అది ఇందాక చెప్పినట్టు మనం బిజినెస్ చేస్తే వచ్చే డబ్బులు ఏదైతే ఉంటుందో దాని ద్వారా మన ఈఎంఐ కట్టగలుగుతున్నామా అనేది. ఇది మీరు చూస్తే ఇది కూడా ఇనీషియల్గా ఇది కొద్దిగా ఇనీషియల్గా తక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత పెరుగుతూ ఉంటుంది. అంటే మన డబ్బులు పెరిగిన కొద్దీ మనం ఈ ఈఎంఐలో మనకు అదే ఒక చిన్నగా అయిపోతూ ఉంటుంది, మనకు డబ్బుల్లో పెద్ద ప్రాబ్లం రాదు. సో అదనమాట. సో ఇదండి. సో ఇది మీరు చూస్తే చాలా ఉంటుంది, అంటే మీకు డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇది అన్నీ మాత్రం ఈ మూడే అండి. P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ మూడు అంటే P&L, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అసెట్స్, ఈ మూడిట్లో నుంచి ఇవన్నీ వస్తాయి. ఓకే, సో అనాలిసిస్ గురించి చెప్పేస్తాను. బ్యాంకర్లు ఏం చేస్తారంటే ఇవన్నీ రేషియోస్ చూస్తారు. రేషియోస్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు ఒక అది ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంత ఉంటేనే ఇస్తాం, ఇంత ఉంటేనే ఇస్తాం అన్నట్టు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కావాలనుకోండి, అంటే ఓడి కానీ సీసీ కానీ కావాలనుకోండి, ఎలా ఉంటుందంటే అది మీ టర్న్ ఓవర్ మీద 20%, ఓకే, మీ టర్న్ ఓవర్ మీద 25% ఇస్తాం, మేము అంతే ఇస్తాం అన్నట్టు ఉంటుంది. తర్వాత మీ కరెంట్ రేషియో కూడా అప్పుడు 1.33 కన్నా ఆర్ 1.5 కన్నా ఎక్కువ ఉండాలి. సో మీ టోటల్ అవుట్ సైడ్ లయబిలిటీస్ తక్కువ ఉండాలి. సో మీ సేల్స్ ఎంత ఉండాలి, మీ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉండాలి, మళ్ళీ మీ క్యాష్ ఫ్లో ఎంత ఉండాలి అనేది. ఓకే, అట్లా చెప్తారండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది క్యాష్ ఫ్లో అండి. ఇది ఏం లేదు, బిజినెస్ ఎంత క్యాష్ జనరేట్ చేస్తుంది అని చెప్పి ఇయర్లీ. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఎంతైతే ప్రాఫిట్, ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంతైతే వచ్చిందో అంత క్యాష్ వస్తుంది మనకి. అది కాకుండా డిప్రిసియేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాను, ఎందుకు యాడ్ చేస్తాను చెప్తాను. డిప్రిసియేషన్ కూడా వస్తుంది. డిప్రిసియేషన్ ఎందుకు అంటే డిప్రిసియేషన్ మన ఎక్స్పెండిచర్ కాదు, ఎక్స్పెండిచర్ అయినప్పటికీ మనం ముందే కట్టేస్తాం, ఇప్పుడు కట్టాం. సో అంటే 1,80,000 మనం ఎక్స్పెండిచర్లో చూపించాము, కానీ యాక్చువల్గా అది క్యాష్ అవుట్ఫ్లో పోవట్లేదు. కాబట్టి 1,80,000 మనం అది యాడ్ బ్యాక్ చేస్తాం. ఇంట్రెస్ట్ కూడా యాడ్ బ్యాక్ చేస్తాం. ఓకే, ఇది ఎందుకో చెప్తాను. సో టోటల్ ఎంత మన బిజినెస్ ఎంత జనరేట్ చేస్తుంది, 7,98,000 మన క్యాష్ జనరేట్ చేస్తుంది ఈఎంఐ. ఓకే, ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాను కదా, ఇక్కడ ఈఎంఐలో ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఉంది, రెండు తీసిస్తున్నాను. ఓకే, 7,98,000లో 5,92,000 నా క్యాష్ ఫ్లో. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో 5,92,000 నా క్యాష్ ఫ్లో. దీంతో నేను డిఎస్సిఆర్ క్యాలిక్యులేట్ చేశాను అనమాట. ఓకే, మీరు చూస్తే 7,98,000 డివైడెడ్ బై ఇదనమాట. ఓకే, ఈ ఫార్ములాస్ అని మీరు ఒకసారి ఫెమిలియర్ కావాలండి. సో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక్కడ లోన్ చెప్పేశాను, క్యాపిటల్ అకౌంట్ గురించి చెప్పేశాను, అనాలిసిస్ చెప్పాను, ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీటు, లయబిలిటీస్, P&L చెప్పేశాను, ఇవన్నీ చెప్పేశాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏం లేదు, జస్ట్ అందులో బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి మాత్రమే, టోటల్ జస్ట్ ఒక స్నాప్షాట్ లాగా క్లియర్ పిక్చర్లా కనపడాలని చెప్పి సింపుల్గా రాశాను ఇక్కడ అంతే. ఏంటంటే టోటల్ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ఇది ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్, తర్వాత డిప్రిసియేషన్ ఎంత, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, ఫైనల్గా ఎంత. సో ఒకసారి మళ్ళీ అంతా ఎవరు చూస్తారని చెప్పి ఒక సింపుల్ వేలో మీరు చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో ఇస్తున్నప్పుడు ఇట్లా ఇస్తుంది. సో మనం కూడా ఏం చేస్తామంటే అట్లా సింపుల్గా చిన్నగా ఒక క్లియర్ స్నాప్షాట్ మన బిజినెస్ ద్వారా ఎంత ప్రాఫిట్స్ వస్తుందని చెప్పి, అంటే మన వైబులే అని చెప్పి క్లియర్ ఒకే షార్ట్లో అర్థమయ్యేలా చెప్తున్నాం అంతే. సో ఇదండి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడం అంటే. ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు ఇనీషియల్గా అంత తొందరగా రాకపోవచ్చు అండి, కానీ మీరు కనుక ట్యాక్స్ ప్రాక్టీస్ కానీ లేకపోతే ఈ అకౌంట్స్ ప్రాక్టీస్ కానీ చేస్తే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ నేర్చుకుంటే బాగానే ఉంటుందండి. మంచి బ్యాంక్స్ తో టైఅప్ అయితే బాగానే ఉంటుంది మీకు ఇన్కమ్ కానీ ఇది కానీ. సో ఇదండి ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఇదండి మొత్తం. నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకొని బేసిక్ వర్షన్లో చెప్పాను, ఓకేనా. మేబీ అందులో కొన్ని ఏవో నేను తీసుకున్న అజంప్షన్స్ వేరేలా ఉండొచ్చు, వేరే వాళ్ళు తీసుకున్న అజంప్షన్స్ వేరేలా ఉండొచ్చు, ఓకేనా.
సో ఇదండి ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి. ఒకవేళ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇట్లాంటి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక నన్ను రీచ్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో నన్ను ఎలా రీచ్ అవ్వాలో నేను చెప్తానండి. థ్యాంక్ యూ అండి.